ఇప్పుడు మనం పార్కుకి ఎందుకు పోతాముల్లా? ఎండలు దంచి కొడుతున్నాయి కాబట్టి జరసేపట్ల ఊకుందామని పోతుంటాం. పొద్దుగాల పొద్దుముక్కైతే వాకింగ్లు చేస్తానికి పోతుంటారు. మాపటిలి అమ్మ నాయనలు బుడ్డ పోరలను ఆడిస్తానికి తీసుకుపోతుంటారు. స్టూడెంట్లు అయితే చెట్ల నీడ కూకొని చదువుకుంటానికి. కానీ ఓ కాక ఎందుకు పోతుండంటే చెప్పుడు కాదు, చూడాల్సిందే. భుజం మీదోటి, చెయ్యి మీదోటి, ఆ కాలు మీదోటి, ఈ కాలు మీదోటి పెయ్యంతా కబ్జా పెట్టినయి పో ఉడతలు. కాకసుత ఏమంటలేడు. హగో చేతుల ఇత్తులు పట్టుకుంటే ముద్దుగా పొతం పెడుతుంది ఉడత. పక్కపొంటి చూడుర్రి పక్షులు ఎట్లా తలుగుతున్నాయో. మహారాష్ట్ర నాగ్పూర్లో ఉండే గీ కాక దినం 3 గంటలు పార్కులకొచ్చి ఇట్లా పక్షులు ఉడతల మంచి చెడ్డలు అరుచుకుంటుండు. పేరు సత్పురుష్ వాంకడే. బైక్ మెకానిక్ షాప్ ఉన్నదట. చిన్నప్పటికెళ్ళే పక్షులంటే మస్తు పాయిరమట కాకకు. పొద్దుగాలనే బ్యాగుల ఇన్న నిత్తులు బాటల నీళ్లు పట్టుకొని పార్కుకు పోయి పక్షులకు దాన పెట్టి నీళ్లు పోషొస్తాడు. నిండియాల్టి సంది కాదుల్లో, 22 ఏండ్ల కాంచెలి ఇదే కథ. హగో కూకొని ఇత్తులు చల్లుతుంటే పక్షులు చూడుర్రి ఎట్లా జమైనయో. జరసేపు కాగానే పక్షుల దండు మొత్తం రౌండప్ చేసింది. ఈడికెళ్ళి ఇంకో తానికి పోయి ఆడ ఇదే కథ. బైకులు రిపేర్ చేసుకుంటేనే అటు ఇంటిని ఇటు పక్షులను సాదుతుండు కాక. మనోని మీద ఎట్లా పారుతున్నాయో జీవాలు. అవి నా దోస్తులు. గట్టిగా మాట్లాడితే ఇంటోలతోని బరాబర్ అంటున్నాడు కాక. దినమింత అడవులు పొతం పెడుతుండిరి. పట్నాలు కాంక్రీట్ అడవులు లెక్క తయారై పక్షులు జీవాలకు ఇంత దానా నీళ్ల సౌలతి లేకుండా వేస్తుర్రు. ఎవ్వరు పట్టించుకోకుంటే కానరాకుంటా పోతాయని గీతీర్ల తండ్లాడుతుండన్నట్టు. అందుకే అందరూ ముద్దుగా బర్డ్ మ్యాన్ అని పిలుచుకుంటారట. మనుషులను మనుషులే గానని ఈ రోజుల్లా జీవాల కోసం తండ్లాడుతుండంటే కాకకు లైక్ కొట్టాల్సిందే. మొత్తానికి మీ అమ్మానాయన ఏ ముహూర్తంలో పెట్టిర్రో సత్పురుష్ అని పేరు గాని 100కి 100 పాళ్ళు కరెక్ట్ పెట్టిర్రు కాక.